మీరు ఒక లీడ్ యాక్ట్రెస్ అంటే చాలా యాక్టర్‌గా చాలా మూవీస్ చేశారు. మా అందరికి చాలా దగ్గరగా కూడా అయిపోయారు. మీరు ఏం చూసి దీన్ని అలా క్విక్‌గా సపోర్టింగ్ రోల్‌కి ఓకే చెప్పేసారు? అండ్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే ఏం చెప్తారు? సో, నేను ఇప్పుడు లైక్ యూ సెడ్ ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ కదా! కమర్షియల్ ఫిల్మ్స్ అండ్ మేబీ లైక్ పెద్ద పెద్ద హీరోస్‌తో అండ్ ఎవ్రీథింగ్. కానీ నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు. లైక్ సెట్‌కెళ్ళినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది గదా! అది ఎప్పుడు రాలేదు. సో, వెన్ ఐ హర్డ్ ద స్టోరీ నేను నా క్యారెక్టర్ అంత గొప్పగా నేను అలా చూడలేదు. నేరేషన్ విన్నప్పుడు. నేను ఈ స్టోరీలో ఒక పార్ట్‌గా ఉండాలి నేను ఇస్ వాట్ ఐ థాట్. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ థాట్ రాహుల్‌ని కలిసిన తర్వాత నేను రాహుల్‌తో పని చేయాలి. లైక్ ఐ నీడ్ టు డూ సంథింగ్ ఒక వన్ సీన్ అయినా whatever it is I want to act with his direction is what I thought. అందులో I might pick up something that I can use for my future films. So నేను and if you see in Hollywood అందరూ ఒక క్యారెక్టర్ ఒక హీరో హీరోయిన్ విలన్ అలాంటి టెంప్లెట్ ఏం లేదు కదా. ఇట్స్ జస్ట్ దట్ యూ హ్యావ్ టు ఆ క్యారెక్టర్గా మారిపోవాలి అండ్ జనాలు ఆ క్యారెక్టర్ పేరు పిలవాలి. రైట్ ఐ థింక్ దాట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ అన్ యాక్టర్ షుడ్ డూ. లైక్ ఐఎమ్ నాట్ నాకు చాలా సినిమాలో నేను సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉంది కానీ ఎందుకు తెలియదు. సో ఈ ఈ ఈ క్యారెక్టర్ అంటే షీ కమ్స్ అండ్ గోస్ బట్ షీ క్రియేట్స్ అ స్ట్రాంగ్ ఇంపాక్ట్. సో ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అంతగానం థింక్ చేయడానికి. I didn't think much.